చూడండి, మనిషిగా పుట్టినటువంటి వాడు ఈ లోకములో ఎలా ఉండాలో వాడు అలా ఉండాలి. నువ్వు తల్లి విషయంలో ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి, తండ్రి విషయంలో ఎలా ఉండాలో అలా ఉండాలి, భార్య విషయంలో ఎలా ఉండాలో అలా ఉండాలి, భర్త విషయంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉండకపోతే ఏమవుతుందండి? కర్మలు పట్టుకుంటాయి. చూసారా, ఊరికి డైవర్స్ ఇవ్వడం కాదు, అగ్నిసాక్షిగా పెండ్లి చేసుకొని దేవతా సన్నిధిలో నా పెండ్లి చేసుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసి నువ్వు డైవర్స్ ఇస్తే కర్మ నిన్ను వదులుతుందా? పట్టుకుంటుంది, పీడిస్తుంది. నువ్వు ఈ జన్మలో తప్పించుకోవచ్చు, నెక్స్ట్ జన్మలో నీకు కూడా అదే గతి పడుతుంది. నువ్వు కూడా మళ్ళీ ఆడపిల్లగా పుడతావు. ఎవరైతే నువ్వు మోసం చేసావో అబ్బాయిగా పుడతాడు, నీకు పంగనామాలు పెట్టి పోతాడు. నా కర్మ అంటుంటారు చూడండి, సత్యం అది, కర్మనే అది. కాబట్టి అడ్డగోలు వ్యవహారము చెయ్యకండి. ఒక్కసారి తాళి మెడలో పడిన తర్వాత నువ్వు ధర్మంగా ఉండాలి. సరే, వాడు ఒక రాక్షసునిలాగా బిహేవ్ చేశాడు అనుకో, అప్పుడు నువ్వు వదిలిపాడేయచ్చు. లేదు, ఆ అమ్మాయి చాలా అడ్డగోలుగా అధర్మంగా అనైతికంగా బిహేవ్ చేసింది అనుకోండి, అప్పుడు నువ్వు త్యజించవచ్చు. కానీ అమ్మాయిలో తప్పు లేకపోతే, అబ్బాయిలో తప్పు లేకపోతే, నువ్వు డైవర్స్ ఇస్తే, కొవ్వు బట్టి డైవర్స్ ఇస్తే, ధనమదముతో డైవర్స్ ఇస్తే ఏమవుతుంది? నీకు కర్మ పట్టుకుంటుంది. చూసారా, కర్మ పట్టుకుంటుంది.